అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తమిళనాడులో ఒక దారుణమైన ఘటన జరిగిందండి. నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతంలో గోవిందరాజ్ అనే ఆటో డ్రైవర్ తన ముగ్గురు కుమార్తెల్ని గొంతు కోసి చాలా దారుణంగా చంపేశాడు. ఈ వార్త ఎంత బాధాకరమైనటువంటి వార్త చూడండి. కన్న తండ్రి తన ముగ్గురు కుమార్తెల్ని, ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 8 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు, చిన్న పిల్లలు, ఇంకా ముక్కుపచ్చలారనేటువంటి చిన్న పిల్లలు, అమాయక పిల్లలు, అసలు లోకం అంటే ఏంటో తెలియని ఆడపిల్లల్ని చాలా దారుణంగా కన్న తండ్రే ఒక కొడవలితో గొంతు కోసేసి చంపేశాడంటే ఎంత దారుణం చూడండి. అసలు ఆ తండ్రి అన్న ఆ మమకారం, ఆ ప్రేమ, నా కూతుళ్ళు అన్న ఆప్యాయత ఏమీ లేదు. చాలా దారుణంగా చంపేశాడు. అసలు డీటెయిల్స్లోకి వెళ్తే ఈ గోవిందరాజ్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నాడు. కొంతకాలం బాగానే జరిగింది. భార్య భారతి ఉంది. తర్వాత ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 1 సంవత్సరం బాబే. కూతుళ్ళు మాత్రం ముగ్గురున్నారు. 8 నెలల క్రితం అప్పు చేశాడండి. ఎంత అప్పు చేశాడో, ఒక 14 లక్షల రూపాయలు అప్పు చేసి లారీ కొందామని చెప్పి అప్పు చేశాడు. అయితే లారీ కొనలేదు, ఇల్లు కట్టుకున్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు కట్టుకుందాంలే అని చెప్పి ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు. నెలకి 27,000 రూపాయలు ఈఎంఐ. అతను ఆ ఈఎంఐ కట్టడానికి ఇక్కడ సరిపోవట్లేదని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి కూలీ పనులు కూడా చేశారంట. కేరళకు పోయి అక్కడ కూలీ పనులు చేయడమో ఇంకేదో పనులు చేసి డబ్బులు కడదాం, ఈఎంఐ మనకి ఎలాగో అప్పులు ఉన్నాయి, తీర్చుకుందాం అని చెప్పి అనుకున్నాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి వచ్చేసాడు. ఇక అక్కడ పని మానేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ కూడా అప్పుల బాధ ఎక్కువైపోయింది దానికి. 27,000 రూపాయలు కట్టాలి. మరి అక్కడ ఎందుకు మానేసి వచ్చాడో తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతగా సరిగా పని చేయడం మానేశాడు. అప్పులు పెరిగిపోయినాయి, కట్టాలి. నెలకి 27,000 రూపాయలు కట్టాలి, కానీ కట్టలేని పరిస్థితి. ఈఎంఐ కట్టకపోయేసరికి ఫైనాన్స్ కంపెనీలు ఫోన్లు చేయడం మొదలుపెట్టి డైరెక్ట్ ఇంటికి వచ్చి బెదిరింపు చేయటాలు. కడతావా చస్తావా? ఫైనాన్స్ కంపెనీలు తెలుసు కదా ఎట్లా వేధిస్తాయో. ఆ బాధ అంతా తట్టుకోలేక ఈ అప్పులు పెరిగిపోయినాయి, ఇక జీవితం అయిపోయింది, ఇక నేనేమి చేయలేని పరిస్థితి ఉందని చెప్పి అతను ఒక సైకోలాగా ఆలోచించాడు. ఎంత దారుణంగా ఆలోచించాడంటే అర్ధరాత్రి సమయంలో, తెల్లవారుజామున 3 గంటలకి ముగ్గురు కూతుళ్లతో అతను హాల్లో పడుకున్నాడు. తన భార్య భారతి, అలాగే 1 సంవత్సరం పిల్లవాడు, వాళ్ళు బెడ్రూమ్లో పడుకున్నారు. 3 గంటలకి నిద్ర లేచి ఆ బెడ్రూమ్ బయట నుంచి గడిపెట్టేశాడు. గడిపెట్టేసి ఏం చేశాడంటే ఒక కొడవలు తీసుకున్నాడు. పదునైన కొడవలు తీసుకొని ఆ ముగ్గురు పాపల్ని, ఒకరికి 6 సంవత్సరాలు, ఇంతకుముందు నేను చెప్పినట్టు 8 సంవత్సరాలు, చిన్న పాపలండి, ముగ్గురు పాపలు. ఆ ముగ్గురు పాపల్ని చాలా అంటే చాలా దారుణంగా, కర్కశంగా, ఒక సైకోలాగా బిహేవ్ చేసి ముగ్గురు పాపల్ని గొంతు కోసేసాడండి. అసలు నమ్మలేం, ఎవరు కూడా నమ్మలేం. ఒక తండ్రి తన కుమార్తెల్ని, ఆ తండ్రి అంటే ఏంటి, ఎంతో నమ్మకంగా ఉంటాడు. పాపల్ని, తన కడుపున పుట్టినటువంటి పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళకు ఒక భవిష్యత్తును ఇస్తాడు. కానీ ఆ కన్న తండ్రే కాలయముడిగా మారిపోయి దారుణంగా పీకలు కోసి చంపేశాడంటే, పాపం నిద్రలో ఉన్నారు ఆ చిన్న పిల్లలు, ఆ చిన్న పాపలు. నిద్రలో ఉన్న పాపల్ని గొడవలు తీసుకొని కస 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 వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారు. తండ్రి ఇంత ఇంత దారుణంగా మమ్మల్ని చంపేస్తున్నాడేంటి, అసలు వాళ్ళకి అసలు ఏమి తెలియదు కూడా. నిద్రలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా నొప్పొస్తుందిగా గొంతు మీద కత్తి పెట్టి కోసేస్తే వాళ్ళు లేస్తారు, లేచి ఉలిక్కిపాటు గురవుతారు. నాన్న ఏం చేస్తున్నావు, నాన్న ఏం చేస్తున్నావు, ఏంటిది అని ఆ పిల్లలు ఏడవటం మొదలుపెట్టారు. బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇతని భార్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఏం జరుగుతుందని చెప్పి డోరు కొడతా ఉంటే ఇతను పీకలు కోసుకుంటా పోతా ఉన్నాడు. రక్తపు మడుగులో పడిపోతున్నారు, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్నారు. ఆ బాధకి, ఆ పెయిన్కి ఇక్కడ ఏదో చేసేస్తున్నాడు, నా భర్త నా కుమార్తెలను చంపేస్తున్నాడని చెప్పి అర్థమైపోయి డోర్ ఒకటే బాతా ఉంది, పెద్ద పెద్ద కేకలేస్తుంది, అరుస్తూ ఉంది. కానీ బయట నుంచి గడిపెట్టేశాడు కదా, ఇటువైపు రాకుండా దారుణంగా చంపేశాడు. అందరూ ఈమె అరుపులు విని
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడిపోయి వెంటనే ఏమైందమ్మా ఏమైందమ్మా అని ఇట్లా వచ్చారు. లోపలికి వచ్చే దారి లేదు వాళ్ళకి. ఆమె బెడ్రూమ్లో అరుస్తూ ఉంది. తర్వాత ఈ ముగ్గురు పాపల్ని చంపేసి విషం తాగి పడిపోయాడు. తర్వాత పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి బలవంతంగా డోర్ బద్దలు కొట్టి చూస్తే ఇది జరిగింది. ముగ్గురు పాపలను చంపేశాడు. అంటే అప్పుల బాధ ఎక్కువైపోయి, ఈ అప్పులతో బతకడం కష్టమైపోయి, ఈ ముగ్గురు పాపలను కూడా మనం పోషించలేమని అర్థమయ్యి ఆయనకి ఇంత సైకోలో ఒక మెంటల్గా ఆలోచించి పాపం చిన్న పాపల్ని చంపేస్తారా? ఎంత దారుణం అండి. నీకు అప్పుల బాధ ఎక్కువైపోతే నువ్వు కట్టలేకపోతే నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, దరిద్రం వదిలిపోతుంది. కానీ ఇంత అమాయకులైనటువంటి చిన్న పాపల్ని నీ కడుపును పుట్టడమే వీళ్ళు చేసిన పాపమా? ముగ్గురు చిన్న పాపల్ని దారుణంగా చంపేశాడండి. చూడండి అసలు ఎంత దారుణం చూడండి. ఈ వార్త వింటుంటేనే ఒక్కసారిగా బాధ అనిపిస్తుంది. గుండెల నుంచి బాధ పొంగి వస్తూ ఉంది. కన్న తండ్రి పడుకున్నటువంటి నిద్రపోతున్నటువంటి ఆ చిన్న పాపల్ని ఈ విధంగా చంపేస్తాడా? అతనికి ఇబ్బందులుంటే అతను ఎటన్నా వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోవాలి. అతను ఒక్కడే చచ్చిపోవాలా? వీళ్ళని చంపే రైట్ ఉంది అతనికి? ఈ ముగ్గురు పాపల్ని అసలు ఆ తల్లి కూడా ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలందరూ నొప్పితో బాధతో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ అరుపులు వినిపిస్తూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆ తల్లి ఎంత గుండె పగిలుంటుంది. ఆ బెడ్రూమ్లో ఒక్కసారిగా కింద పడి దొల్లాడుతూ ఏడుస్తూ ఏదో చేస్తున్నాడు, మీరు రండి రండి అని చెప్పి చుట్టుపక్కల అరిచి అరిచి గొంతు ఎండిపోయి ఆమె అక్కడ పడిపోయింది. ఇంత దారుణం జరిగింది. వెంటనే వచ్చి పోలీసులు చూస్తే రక్తపు మడుగులో ఉన్న ముగ్గురు పడున్నారు. ఇతను విషం దాగి పడున్నాడు. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చారు, ఆధారాలని సేకరిస్తూ ఉన్నారు, కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజంగా అప్పుల బాధతోనే ఇతను ఈ విధంగా ముగ్గురు పాపల్ని చంపి చనిపోవాలనుకున్నాడా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ఏంటంటే అప్పులు ఎక్కువైపోయినాయి, నేను చచ్చిపోతాను, ఈ ముగ్గురు పిల్లలు కూడా ఏమి పోషించలేదు, ఇక ఒక బాబు ఉన్నాడు, భార్య ఉంది, ఇక వాళ్ళు మనవాళ్ళు బతుకుతారులే. మరి ఈ విధంగా ఏమన్నా సైకోలాగా ఆలోచించడం లేదు తెలియదు. చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఈ వార్త విన్న తర్వాత ఇలాంటి సైకో వెధవులు ఇంకా మన సమాజంలో ఉండటం అనేది మన దౌర్భాగ్యం. ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇలాంటి తండ్రిని ఏ విధంగా చూస్తారు? నిద్రపోతున్నటువంటి ముగ్గురు చిన్న పాపల్ని అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి ఒక కొడవలతో ఆ పాపల ముగ్గురిని, అభం శుభం తెలియని అమాయక పాపల్ని ముగ్గురిని గొంతు కోసి చంపటం అనేది ఎట్లా చూస్తారు? ఇలాంటి వెధవల్ని ఇక వాళ్ళని ఏం చేయడం లేదు, వాడు కూడా విషయం దగ్గర చచ్చిపోయాడు. ఇలాంటి సైకో మెంటాలిటీ అసలు ఎందుకు వస్తుంది? ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తారు? ఈ ఘటన చూసిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి.